హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, అలాగే క్విక్ గా తయారైపోతుంది. ఎలాంటి కష్టం లేకుండానే మనకి ఈ KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ అనేది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కదా. మరి మీరు కూడా ట్రై చేయాలంటే మరి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయాలి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ అజ్వాన్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సొంటి పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోనే 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకుంటే గనక నార్మల్ కారం అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులోనే 1 టీ స్పూన్ మన రోజు వాడుకునే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా మన మసాలా మొత్తం కలిసిపోయింది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కేజీ చికెన్ ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. బ్రెస్ట్ పార్ట్ తీసుకుంటేనే ఈ చికెన్ పాప్కార్న్ కి చాలా బాగుంటుంది, అందుకని బ్రెస్ట్ పార్టే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే రుచికి సరిపడంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలా పౌడర్, అందులోనే 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇంకొంచెం స్పైసీ కూడా కావాలనుకుంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి, ఫ్రెష్ గా నూరుకుంది. అలాగే చివరగా 1 టీ స్పూన్ వెనిగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసుకున్న తరువాత ఈ మసాలా మొత్తం పీసెస్ కి తగిలేటట్టు ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం దానికి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. ఎందుకంటే మనం కలిపిన మసాలా బాగా పీసెస్ కి పట్టాలి కదా, అందుకని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం చికెన్ అది ఎలా ఉందో. చూస్తున్నారా, చికెన్ మొత్తం ఎంత జ్యూసీగా ఉందో. ఈ విధంగా జ్యూసీగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలన్నమాట. కూల్ వాటర్ తీసుకోవాలి, నార్మల్ వాటర్ తీసుకోకూడదు. ఈ విధంగా కూల్ వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మైదా పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు అందులోనే మనం ముందుగానే కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మంచి లేయర్స్ వస్తాయి అన్నమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటైనా బాగా కలిపేసుకోండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ లో వేసుకొని మనం ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అది పీసెస్ కి అది మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కూల్ వాటర్ లో ఈ విధంగా డిప్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా డిప్ చేయడం వలన మనకి ఆ చికెన్ పీస్ అనేవి మంచి లేయర్స్ లాగా వస్తాయి. అందుకని కూల్ వాటర్ ని తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్న పిండి కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. దానికి పిండి ఉంటుంది పీసెస్ కి, కానీ ఎక్స్ట్రా ఉన్న పిండి మాత్రమే రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం వాటర్ లో డిప్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఈ పీసెస్ ని మళ్ళీ ఒకసారి మనం మైదా పిండిలో ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, చికెన్ పీస్ ఎంత లేయర్స్ లాగా కనిపిస్తుందో. ఈ విధంగా లేయర్స్ వస్తుంది అనమాట. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తాన్ని కూడా ఇదే విధంగా కలిపేసుకొని ఈ విధంగా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పని ఫాస్ట్ కావాలనుకుంటే మనం ముందుగానే ఆయిల్ ని హీట్ చేసుకోవాలన్నమాట. అది స్టవ్ మీద పెట్టేసి ఈ వర్క్ చేసుకుంటే అప్పటి వరకు ఆయిల్ అనేది హీట్ అవుతుంది. అందుకని నేను ముందుగానే ఆయిల్ ని హీట్ చేసుకున్నాను. కలుపుకునేసరికి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లోనే మనం చికెన్ పీసెస్ ని అందులో వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనం వేసిన పీసెస్ అనేవి ఎమ్మటే పైకి తేలుతాయి, లేదంటే అందులోనే మునిగి ఆయిల్ పట్టేస్తాయి. అందుకని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలుపుకోవడానికి వీలున్నట్టు విధంగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 6-7 నిమిషాలని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అందులో మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ పీసెస్ కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంది కదా ప్రాసెస్ అయితే. KFC స్టైల్లోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అయితే. మరి ఇంత ఈజీ ప్రాసెస్ అయితే మరి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిందే కదా.
మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.